దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఈ దినాల్లో ఉదయము ప్రభుతో మాట్లాడి ఆయనకు సమీపంగా రావడానికి, సన్నిహితులుగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన చక్కటి మరొక దినం నుంచి మరొక దినం మనం అందరం ప్రభుతో గడపడానికి, దేవునికి సమీపస్తులమై ఆరాధించడానికి దేవుడు ఇస్తున్నాడండి. ఉదయం 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు చక్కగా ప్రేయర్సు, అనాయింటింగ్ అన్నీ లైవ్ ఇస్తున్నాం. ఎవ్వరు కూడా మార్నింగ్ లేవకుండా ఉండొద్దు ప్లీజ్. భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం. దేవుడే మన దిక్కు, మన ఆశ్రయం. రెండో విషయం, మీరు ఏ కష్ట సమయాల్లో, బాధల్లో ఉన్న, నిందల్లో, గాయాల్లో ఉన్న దేవుడు మనల్ని కాపాడతాడు. మన పక్షంగా ఆయన కృప చూపుతాడు. మనకి విరోధమైన దానిని, మన బలహీనపరిచేదాన్ని విడిపిస్తాడు. ఇంకా యేసు ప్రభుని ఎవరైనా అంగీకరించిన వారు ఉంటే, యేసు రక్షకుడు, దేవుడు నీకోసం మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. నీ పాపాలన్నిటినీ ఆయన శిలువ మీద భరించాడు, ఆయన సహించాడు, క్షమిస్తాడు. నేను యేసు నా హృదయంలోకి రా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా రక్షకుడిగా దేవుడు నువ్వు క్షమించబడి నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకొని ఆయన సాక్షిగా బ్రతికితే చాలు. ఈ లోకంలో కూడా నీకు తోడై ఉంటాడు. ఇంత చక్కటి సువార్త రోజు మీకు అందించడానికి నాకు ఇచ్చిన భాగ్యంగా నేను భావిస్తున్నా. ఒకవేళ ఈ సువార్తలో ఎన్ని వేల మంది వింటున్నా, ఒక్కరు రక్షించబడినా నేను ధన్యురాలండి. ఎందుకంటే మీ అందరికీ ఇది ఎంతమంది షేర్ చేస్తున్న వాళ్ళు ధన్యులు. ఎందుకు అంటే ఈ వాగ్దానం మీరు పంపుతున్నారు కదా, అందరికీ మీరు సువార్త అందిస్తున్నారు. ఆ గాస్పల్ రీచ్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా షేర్ చేయండి. వాగ్దానం అంటే ఏదో మన అవసరాల కొరకు తీర్చుకుంది. వాగ్దానంలో నుండి సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి రిసీవ్ చేసుకోండి. ఈరోజు అందరం కూడా చదువుకుందాం చక్కటి దేవుని మాటని. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 54:17 నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయి, ప్రతి వానికి నేరస్థాపన చేసేదు. నీకు విరోధముగా, మనకి విరోధముగా రూపింపబడిన ఏది కూడా వర్ధిల్లదు. గుర్తుపెట్టుకో, నీకు విరోధంగా లేచిన వారు, నీకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు, మనకి ఈ లోకంలో ఉన్నవారు కదండి విరోధులు. అపవాది అయిన సాతానే, వాడు లూసిఫర్, వాడు అన్నీ యోబు గురించి నేరారోపణ చేస్తున్నాడు. దేవుని దగ్గరికి దోషారోపణ, యోబు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు. పని అంతా పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన చుట్టూ కంచె నువ్వు ఉంచావు, నేను పోవడానికి ఎన్ని మాటలు మాట్లాడతాడండి లూసిఫర్. వాడి అబద్ధమునకు జనకుడు, అన్ని పుట్టించువాడు వాడు. నీ జీవితంలో మోసం, దగ, అన్యాయం, అక్రమం, పోరాటాలు, వ్యతిరేకతలు వాడి ద్వారా వాడు కొంతమందిని మనుషుల్ని పాపం అమాయకత్వంలో ఉన్న వారిని వాడుకుంటాడు. వాడుకొని వాళ్ళు ఏమైనా కాపాడతాడని నాశనం చేస్తాడు. అందుకని నువ్వు గుర్తుపెట్టుకో, మసిలిపోతూ ఉంటుంది మనస్సు నీ జీవితంలో. చచ్చిపోవాలనిపిస్తుంది. నా భర్త పెట్టే నింద, నా అత్త పెట్టే నింద, నా భార్యలు పెట్టే, నా కుటుంబ సభ్యులు, నా ఆత్మీయులు, నా భార్య తరపు, నా చుట్టాలు, బంధువులు, ఇక సేవకులైతే ఎవరెవరు. కానీ ఒకటి మీకు చెప్తున్నా, నీకు విరోధమైనది అంటే మనం యథార్థంగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, మనం ప్రభువుకి దగ్గరగా ఉన్నప్పుడు, మన వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ఏది విరోధంగా లేచినా అది వర్ధిల్లదు. లేస్తుంది, లేవదని నేను చెప్పనండి. వాక్యము నమ్ముతున్నవారు, ఉపదేశం పొందినవారు ఖచ్చితంగా నీకు మేలే చేస్తాడు దేవుడు అనుకోకు. నీకు కీడు, మేలు అన్నీ కూడా సమపాళ్ళల్లో, శ్రమలు, నిందలు, గాయాలు, ఆశీర్వాదాలు అన్నీ రిసీవ్ చేసుకోవాలి. యోబు అంటాడు కదా, మనము మేలు పొందినప్పుడు దేవుని స్తుతించాం, ఆయన ద్వారా కీడు అనుభవించి తప్పేంటంటాడు. అంటే మనకి ఏదైనా కష్టం, దేవుడా నన్ను ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, నేను ఎంత న్యాయంగా బ్రతుకన్నా, బ్రతుకు వేస్ట్ అని గింజుకోకండి. కొందరు గింజుకుంటూ ఉంటారు. నీతో పెట్టుకుంటున్నారంటే దేవునితో పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ మనం యథార్థంగా ఉంటే, ఒకవేళ మనం తప్పుదారు ఉంటే, అయ్యా నా లైఫ్ మార్చు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను క్షమించు, నీకు ఇష్టమైన పాత్రగా చేయని అడుగుతూ, నీకు విరోధమైనది ఏది కూడా వర్ధిల్లదు. ధైర్యంగా ఉండండి. వాగ్దానం మీకు మేము 21 days ఫాస్టింగ్లో ఉన్నాం. భయంకరమైన ప్రార్థన చేస్తున్నాం. ఒక్క దిక్కు నుండి వచ్చింది 7 దిక్కులు పారిపోవాలని. నీ జీవితంలో కూడా ఈ ఉపవాస ప్రార్థన నుంచి వాగ్దానం నేను ఇస్తున్నా. ప్రభువు నమ్ముతున్నాను నేను, మనం నమ్ముతున్నాం, దేవుడు మన పక్షంలో కార్యం చేస్తాడు. నీకు విరోధంగా అయినది ఏది కూడా వర్ధిల్లదు. ఈరోజు వాగ్దానం, నీకు విరోధమైనది ఏది కూడా వర్ధిల్లదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు ఎవరెవరు నీకు దోషాలు, నేరారోపణ చేస్తే వాళ్ళ మీద నువ్వు నిలబడబోతున్నావు. జీవితంలో అనుభవంతో చెప్తాను, ధైర్యంగా ఉండండి. కుటుంబాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, భారం, బాధ, గాయాలు ఏది భయపడకండి. రోగమైనది నిలవదు నీ జీవితంలో. అప్పులో ఇప్పుడు ఒకవేళ తప్పు చేసావేమో, అప్పు చేసి క్షమించమన్నాడు, అది నీ నుండి తీసివేయబడి ఏదైనా అండి. కానీ మనం భరిస్తాము చూసావా, దానికి గ్లోరీ దిగుతుంది మన మీద. సహిస్తాము చూసావా, కృప పొందుతాం మనం.
కాబట్టి సహించటం, భరించటం మన దేవుని పిల్లల లక్షణం, తొక్కేయటం దేవుని లక్షణం. మనం ఏం చేయనక్కర్లే, మన పక్షంగా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి. ప్రభు నీకు నాకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. సాతానికి సిగ్గు, అవమానం, దేవునికి మహిమ రాబోతుంది. దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతున్న వారికి స్వస్థత, యేసు పొందిన గాయములే స్వస్థత కారణం. మరణము, రోగము, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, మారణ హోమాలు, అధికమైన బలహీనపరిచే ఆత్మలు బిడ్డల నుంచి బయటికి వెళ్ళిపోవాలి. శక్తిహీనత వారి నుంచి వెళ్ళిపోవాలి. అపాయకరమైన పరిస్థితి వెళ్ళిపోవాలి. విరోధంగా లేచిన ఏ ఆయుధం మాకు విరోధమైంది వర్ధిల్లొద్దు నాయన. క్రైస్తవ సమాజానికి విరోధమైంది కూలిపోవాలి యేసు. మా కుటుంబాలకు, మా మినిస్ట్రీకి, అది ఎవరైనా కానీ, ఏదైనా కానీ యేసు నామములు తొట్టిల్లి కూలిపోవుడుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. వారు విడగొట్టిన వారికి భయం పుట్టాలి. కోర్టు కేసులు కొట్టివేయబడి, అక్రమ, అన్యాయం, మోసం, దగా కేసులు నాయన న్యాయం జరగాలి ప్రభా. దిక్కు లేని వారికి, పేదవారికి, అన్యాయం అనుభవిస్తున్న వారికి సహాయం చేయండి అయ్యా. మోసపోయిన వారికి విడుదల ఇవ్వండి. రక్షణ లేని బిడ్డల రక్షణ, భారతదేశం, ఇతర దేశంలో మా ప్రియులందరినీ కాపాడి వారు ఉన్న దేశంలో ప్రొటెక్షన్, భద్రత, రక్షణ, వారి జీవితాలకి ఏది కావాలో దయచేయండి అయ్యా. క్రైస్తవ సమాజం లేవనెత్తి, జాషువా జనరేషన్, ఎస్తేర్ బృందాలు, దెబోరా సైన్యాలు లేపండి. ఎవరు సిక్కుంటే ఇప్పుడే వారికి స్వస్థత, ఎవరు అప్పుల్లో ఉంటే ఇప్పుడే వారి విడుదల, ఎవరికి గర్భఫలం లేదో వారి గర్భములు తెరవబడి వారి జీవితాలు అద్భుతాలు జరుగుటకు నీ కృప చూపి ఈ రోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, వారికి విరోధమైనది ఏది వర్ధిల్లది సంవత్సరం అంతా దీవెన ప్రకటిస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. అధికమైన కృపతో నింపండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది ప్రతిదీ కూలిపోయి కాలిపోయి మా పరిచర్యని అయా నువ్వు పక్షముగా ఉండి కృపతో లేవనెత్తి సంఘ క్షేమాభివృద్ధి దయచేయను. మా అందరితో మీరు ఉండమని అందరినీ బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు వాగ్దానం షేర్ చేయడం ద్వారా చాలామంది సువార్త వింటారు, దేవుని తెలుసుకుంటారు, యేసయ్య ప్రేమలో ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి కల్వరి టెస్టిమనీస్ అనే ఛానల్ మంది, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, వీటిల్లో కూడా మంచి వాక్యాలు, చక్కటి వర్తమానాలు, షార్ట్ మెసేజ్ పెడుతున్నాం చూడండి. రెండవదిగా మరి 12, 13, 14 3 దినాలు జూలై ఈ నెల, ఈ వీక్లో బెల్లంపల్లిలో సభలు అంటే సువార్త, ఉజ్జీవము, దేవుని సన్నిధిలో నువ్వు బలం పొందుటకు 3 దినములు వేస్తే ఉందండి, శత్రు కూలింది. అలాగే 3 రోజులు మీరు ఈ మందిర ఆవరణలో గడుపుటకు, ప్రార్థించుటకు, మాతో కలిసి ఆరాధించుటకు, ఉపదేశం పొందుటకు, ప్రభువుతో నడుచుటకు రండి. ఖచ్చితంగా మన బంధకములను తెంచగలిగే దేవుడు మన దేవుడు, మేం కాదు. మీ పక్షంగా వ్యాజ్యమాడి మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కాబట్టి 3 days ఎక్కడి నుంచి వచ్చిన ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు, మీరందరూ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తాం. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ బ్యాప్టిజాలు, సండే ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది, పాలు పొందండి. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు హయత్ నగర్ దగ్గర కల్వరి, ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు ఎట్లా 5 to 6 ఉంటుంది. ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, 5:30 to 8:30. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయిందండి, క్లాసులు అవుతున్నాయి. ఇంకా దగ్గరికి అంటే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయ్యి చాలామంది జాయిన్ అయిపోయారు, జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ దర్శనం కలిగిన వారు ఇంకా మేము జాయిన్ కావాలన్నారు, 1 year బెల్లంపల్లి బైబిల్ కాలేజ్ రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతంగా లేపును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.